బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ పై కాసేపట్లో ఎన్నికల అధికారి విచారణ చేపట్టనున్నారు. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో విచారణకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్, నాటి ఎన్నికల సిబ్బంది విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. విచారణ అనంతరం ఈ నెల 26 లోపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్సింగ్ తర్వాత జరుగుతున్న విచారణ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ పై కాసేపట్లో ఎన్నికల అధికారి విచారణ చేపట్టనున్నారు. నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో విచారణకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్, నాటి ఎన్నికల సిబ్బంది విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. జగిత్యాల జిల్లా ధర్మపురి 2018 అసెంబ్లీ ఎన్నికలకు గాను అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు. 2019లో హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అనంతరం హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఏదైతే మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లా కలెక్టర్ కు సమన్లు జారీ చేయగా గత వారం రోజుల క్రితం స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు కనబడటం లేదని చెప్పేసి కలెక్టర్ చెప్పిన పరిస్థితులు. అయితే మళ్ళీ ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో తాను మళ్ళీ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది. తాళం చెవులు కనపడకపోవడం ఏంటి, ఇదంతా నిర్లక్ష్యం ఏంటి, ఏదో కుట్ర జరుగుతుందన్న కోణంలో తాను మళ్ళీ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దీనిపైన విచారణ జరపాల్సిందిగా జాతీయ ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఆ ఆదేశాల్లో భాగంగా ఈ రోజు జాతీయ ఎన్నికల కమిషన్ అధికారులు నాచుపల్లిలోని జేఎన్టీయూ కళాశాలకి రానున్నారు. మరి కాసేపట్లో జగిత్యాలలోని జిల్లాలోని నాచుపల్లికి జేఎన్టీయూ కళాశాలకు చేరుకోనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అప్పుడు ఏదైతే 2018లో కలెక్టర్ గా ఉన్న శరత్ కుమార్, ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ గా ఉన్న రవి, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషా ముగ్గురు కూడా ఇప్పటికే జేఎన్టీయూకి చేరుకోవడం జరిగింది. అధికారులు పెద్ద ఎత్తున భద్రత కూడా కల్పించారు. మీడియాకు ఎలాంటి అనుమతి లేదు. 500 మీటర్ల దూరంలోనే మీడియాకి పరిమితులు విధించారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు అంత ప్రస్తుతానికైతే ఇక్కడ పెద్ద ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ శ్రీకాంత్. ముంగటుంటే నడవది లైన్లోకి రావాలి.
అప్పుడే బయలుదేరినాడు ఆడపడు ముంగటుంటే నడవది లైన్లోకి రావాలి